నువ్వు తప్పే చేయని వాడివైతే, నీ దగ్గర తప్పే లేకపోతే ఒక దెబ్బ కూడా పడకుండా నీ భార్యను నువ్వు సముదాయించుకొని సైలెంట్ అయిపోయి మీరు ఈరోజు ఈ సోషల్ మీడియా వైపు కన్నెత్తి చూడకుండా అప్పటిదప్పుడే సామరస్యంగా మీరు క్లియర్ చేసుకునే వాళ్ళు. కానీ తప్పు జరిగింది, ఆ తప్పుకు ఖచ్చితమైన న్యాయం చేయాల్సింది కూడా నువ్వు, నీ భార్య. అసలు ప్రజలు ఎలా కనబడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈశ్వర్ సాయికి. ఈశ్వర్ సాయి నేనేం మాట్లాడిండు, 2-3 నెలల నుండి నేను మాధురి రాథోడ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మేము ఇద్దరం కలిసే ఉంటున్నామని చెప్పేసి మాట్లాడిండు వేదాన్ మీడియా ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో. అలాంటిది ఈ రోజు మార్నింగ్ ఇచ్చిన వీడియోలో తప్పైంది మాధురికి ఎలాంటి సంబంధం లేదు, మాధురి చాలా మంచిది, అసలు మాధురికి నాకు ఎలాంటి సంబంధం లేదు, దయచేసి నా తరపున నా భార్య తరపున క్షమించమని చెప్పేసి వేడుకుంటున్నా అని చెప్పేసి వీడియో పెట్టిండు కదా. నీకు మాధురికి ఎలాంటి సంబంధం లేదు అన్నవాడివి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద 2-3 నెలల నుంచి మేము కనెక్ట్ అయినాం, మేము 2-3 నెలల నుంచి దగ్గరనే ఉంటున్నాం, కలిసే ఉంటున్నాం అని ఎలా చెప్పిండు వీడు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను వాష్రూమ్ కు వెళ్ళిన, ఆ అమ్మాయి రూమ్ కి వాష్రూమ్ కు వెళ్ళిన అని చెప్తున్నాడు. ఏమ్రా చెవుల పూలు పెడుతున్నావా? వాష్రూమ్ కు నువ్వు ఒక హోటల్లో ఉన్న క్యాండిడేట్వి, ఆ అమ్మాయి వాష్రూమ్ లకు ఎలా వెళ్తావు? నీ భార్య వచ్చి తన్నినప్పుడు మరి వాష్రూమ్ లో ఉన్న నువ్వు మరి ఎందుకు సమాధానం చెప్పలే? నువ్వు తప్పు చేయలే. సరే, మాధురి రాథోడ్ని కొట్టినప్పుడు కూడా కాదే పెళ్ళమా, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు, నేనున్న దాంట్లో నా రూమ్ లో వాష్రూమ్ లేక నేను ఈ రూమ్ లోకి వచ్చి వాష్రూమ్ కి వచ్చిన, ఈ హోటల్లో ఈ ఒక్క రూమ్ లోనే వాష్రూమ్ ఉన్నది, అది కూడా మాధురి రాథోడ్ ఉన్న రూమ్ లోనే వాష్రూమ్ ఉన్నది, ఆ వాష్రూమ్ లోకి వచ్చి నన్ను ఎందుకు చెప్పలేదురా? మన్ను మరి నీ బట్టలు ఎందుకు యాంగ్లర్ కు తలిగేసి ఉన్నాయి మాధురి రాథోడ్ రూమ్ లో? అంటే వాష్రూమ్ కి వచ్చినప్పుడు బట్టలన్నీ అక్కడ ఇప్పేసి అక్కడ యాంగ్లర్ కి తలిగేసి వాష్రూమ్ కు పోవాలని రూల్ ఉందా రూమ్ లో? మీరు ఇంకా కూడా దారి తప్పించే ప్రయత్నం చేస్తే జనాలు పిచ్చోళ్ళు కాదు, జనాల చెవులో పూలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే చెప్పు తీసి కొడతారు. ఓకేనా? నీకు ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నావు. వీడు 10 సార్లు దండం పెట్టి మాధురి రాథోడ్కి సారీ నా పిల్లని తరపున తప్పైంది, నా తరపున తప్పైంది అని చెప్తున్నాడు కదా. మరి మాధురి రాథోడ్కి సారీ అని మీరు ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ రోజు మాధురి రాథోడ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే భయపడి ఆమె కాళ్ళ దగ్గరికి పోతున్నారు. మీరు ఒక్కటే చెప్తున్నా, మాధురి రాథోడ్ వెనక్కి తగ్గేదే లేదు, మీ మీద 100% కంప్లైంట్ చేయాల్సిందే, చేసింది మీరు ఆ శిక్షను అనుభవించాల్సిందే. మీరు ఖచ్చితంగా పకడ్బందీగా ప్లాన్ తో చేశారు కదా, ఒక అమ్మాయి జీవితాన్ని మీరు నాశనం చేసిరు కదా, అంతకంతా మీరు అనుభవించేదాకా వదిలేసేదే లేదు. దీనికోసం మీరు ఇంకెన్ని ప్లాన్లు చేసి ఎంత మంది జనాలను పిచ్చోలను చేయాలని చూసినా అది నమ్మరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చేసింది తప్పు పని, దొంగ పని. తప్పు చేసింది నువ్వే, వీడియోలు బయట పెట్టింది మీరే, నీ భార్య పెట్టింది అంటే నువ్వు పెట్టినట్టే. మీరు పకడ్బందీగా కావాలని చేసిన ప్లానే ఇది. తప్పు చేసి కూడా నువ్వు ఇంకేం మాట్లాడుతున్నావు అంటే, మమ్మల్ని వదిలేయండి అని ఇంకా నువ్వు రిటర్న్ గా మీడియా వాళ్ళ మీదనే నువ్వు ఫైర్ అవుతున్నావు. ఇంకెందుకు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు చెప్తే అర్థం కావట్లేదా అని చెప్పేసి సీరియస్ అవుతున్నావు. తప్పు చేసి ఇంకా సీరియస్ అవుతున్నావు. నీకు తగిన గుణపాఠం అనేది ఇట్లా జరగాలో కంపల్సరీ జరుగుతుంది. తప్పు చేయకపోతే వాడు ఎంత సీరియస్ అవుతాడు అంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే వీలైనంత వరకు వాడు నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ నువ్వు తప్పు చేయనట్టు 1% కూడా నిరూపించడానికి నువ్వు ప్రయత్నమే చేయలేదు. అంటే తప్పు చేయకపోతే మరి ఇమీడియట్లీ అప్పటిదప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయిపోవు కదా. అదే మాధురి రాథోడ్ కూడా తప్పు జరగలేదు అని అన్నప్పుడు, నీ భార్య కొడుతున్నప్పుడు రివర్స్ తిరిగి ఒక 4 దెబ్బలు కొడుతుండే. అక్కడ తప్పు అనేది లేదు అన్నప్పుడు, తప్పు జరిగింది కాబట్టి అమ్మాయి సైలెంట్ అయిపోయింది అక్కడ. ఎందుకు అంటే డైనమాలో వెళ్ళిపోయింది అమ్మాయి. ఎందుకంటే నువ్వు ఆ విధంగా ఆ అమ్మాయిని దొరకబట్టి నీ భార్యకి ఇచ్చిన వల్ల ఆ విధమైనటువంటి ప్లాన్ చేసి డోర్ ఓపెన్ చేసి కరెక్ట్ టైంకి ఇన్వాల్వ్ చేసినావు. నువ్వు పోయి బాత్రూంలో ఉన్నావు, బట్టలు ఏమో బయట ఉన్నాయి, ఇంకా నేను శుద్ధ పూసను, నేను ఓన్లీ వాష్రూమ్కే వచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. ఇక బంద్ చేయి. ఇక అమ్మాయికి న్యాయం ఎట్లా చేయాలనేది ఆలోచించు. ఎవరు చెప్పిన మాటలు పట్టుకొని తాపకొక్క వీడియో పెట్టకు. ఆ వీడియోలో మేము ఓసారి ఇట్లా అని చెప్పకు, ఓసారి అట్లా అని చెప్పకు. నీ చరిత్ర మొత్తం చూసిర్రు జనాలు. ఆ రోజు రాత్రి జరిగిన వీడియోలోనే మీది జీవితం మొత్తం బయటపడ్డది. కొత్తగా క్రియేషన్ చేసి మళ్ళా మసి ఊసి మళ్ళీ దాన్ని తెల్లగా చేద్దామని చెప్పి ప్రయత్నం అయితే నువ్వు చెయ్యకు. ఎవరు నమ్మరు. ఓకేనా? నీకు సపోర్ట్ చేసిన వాళ్ళ మీద ఉన్న మంచి ఒపీనియన్ కూడా పోతుంది. దయచేసి ఇలాంటి వానికి ఎవరు సపోర్ట్ చేయకండి. మీ ఇంట్లో ఒక ఆడబిడ్డకు ఇలాగే ప్రాబ్లం అయితే మీరు ఇదే విధంగా అలాంటి వాడికి సపోర్ట్ చేస్తారా ఆలోచించండి. వాడు చెప్పిన మాటలు మీరు ఒక్కరైనా నమ్మిరా? అది కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. అంటే మనకు తెలిసిన ఆరోపణల ప్రకారం 6 లక్షల రూపాయలు ఆ మాధురి రాథోడ్ వాళ్ళకి ఇవ్వాలన్న వీళ్ళు. సో ఆ డబ్బుల కోసం అమ్మాయి జీవితంతో ఆడుకుంటారా?
6 లక్షల రూపాయల కోసం ఒక అమ్మాయి లైఫ్, ఒక అమ్మాయి కాదు ఒక ఫ్యామిలీ లైఫ్ రోడ్డు పాలు చేసిండు వీడు. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇచ్చిన డబ్బులను వాటి విషయం పైన నువ్వు అమ్మాయిని కూడా ఈ విధంగా చేసినావనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు ఏం జరుగుతుంది అనేది అయితే మాధురి రాథోడ్ గారు బయటికి వచ్చి మాట్లాడిన రోజే అసలు విషయాలు అయితే బయటకు వస్తాయి. మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడు పక్కా ఫేక్ పర్సనా, వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి అమ్మాయిని ట్రాప్ చేసి ఈ విధంగా అమ్మాయిని ఇరికించారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే అభిప్రాయం పైననే వాని చరిత్ర అనేది తిరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆలోచించండి. వాడు చెప్పే ప్రతి విషయాన్ని మీరు అనువనువు ఆలోచించి మాట్లాడండి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి, వీనికి రెండో పెళ్ళి అవసరమా అని చెప్పేసి. వీనికి రెండో పెళ్ళి అవసరమా కాదు, అసలు వీనికి అమ్మాయిని పెళ్లి చేసినా కానీ పాపం అమ్మాయి లైఫే కూడా ఖరాబ్ అయిపోతుందని చెప్పాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి ఒక దగ్గరికి పోయిందండి, ఆ అమ్మాయిని కాపాడే సెక్యూరిటీ కూడా వాడు ఇయ్యలేదు అంటే ఇలాంటి వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా వీడు అర్హుడు కాదు. కానీ జీవితం నాశనమైంది అనే ఆలోచనతోనే వాడు పెళ్లి చేసుకుంటే వాని భార్యకు బుద్ధి వస్తుంది అని ఆలోచించినాం. కానీ ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే కూడా ఆ అమ్మాయి జీవితం వీడు చేసుకున్నా కానీ ఖరాబ్ అవుతుంది. తప్పు జరిగింది 100% కరెక్ట్. అది కూడా నువ్వు నిన్న వేదాంత్ మీడియాలో 100% ఒప్పుకున్నావు. 2 నెలల నుండి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మేము కలిసే ఉన్నాము, మా మధ్యలో అన్నీ జరిగినాయి అని కూడా నువ్వు ఒప్పుకున్నావు. ఎమోషనల్ బాండింగ్ ద్వారా నేను చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ ద్వారా నన్ను అమ్మాయి నన్ను కేరింగ్ తీసుకున్నది, ఆ కేరింగ్ వల్ల మేము కనెక్ట్ అయిపోయినాము అని చెప్పేసి నువ్వు కూడా నువ్వే ఒప్పుకున్నావు. ఈరోజు వాష్రూము చెత్త చెదారం అని చెప్పుడు బంద్ చేయి. నువ్వేం చెప్పినా వినరా బాయ్, నువ్వు తప్పు చేసినావు, నీ భార్య కూడా తప్పే చేసింది. ఆ అమ్మాయి తప్పే చేసింది, ఆ అమ్మాయి కూడా తప్పే చేసింది. తప్పు చేయలేదని ఎవ్వరు అంటలేరు. కానీ సోషల్ మీడియాలో పెట్టి నీ భార్య చాలా పెద్ద తప్పు చేసింది, దానికి సపోర్టుగా నీ హస్తం కూడా ఉంది, 100% ఉంది. మీరు పక్క ప్రణాళికతోని ఆ అమ్మాయికి ఇచ్చే డబ్బుల విషయమా, లేకపోతే ఆ అమ్మాయి హైప్ అవుతుంది అని చెప్పి మీరు ఓర్వలేకనా, లేకపోతే మీకు ఎవరన్నా మిమ్మల్ని ఏమైనా డబ్బులకి మిమ్మల్ని కొని ఆ అమ్మాయి లైఫ్ని ఖరాబ్ చేయమని చెప్పిరా అనేది త్వరలో ఖచ్చితంగా తెలియబోతుంది. ఆల్రెడీ కొంత సమాచారం అయితే అందింది, ఫోక్ ఇండస్ట్రీలోనే ఎవరో ఏదో సంథింగ్ ఏదో జరిగిందని చెప్పేసి 100% తెలుస్తుంది. అది తెలవడానికి కోసం మేము ఖచ్చితంగా ఎదురు చూస్తాం. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగేదాకా అమ్మాయి వెంట కంపల్సరీ ఉంటారు. ఓకేనా? నువ్వేం చెప్పినా నమ్మేదే లేదు. ఓకే, మరి మీ అభిప్రాయం ఏంటైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ ఖచ్చితంగా చేయండి. అమ్మాయికి ఏ విధంగా న్యాయం జరగాలనేది కూడా కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మాధురి రాథోడ్ మాత్రమే డైరెక్ట్ ఒక వీడియో రిలీజ్ చేస్తే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. అప్పటిదాకా ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. ఎవరైతే వెర్రి పుష్పాలు లేరండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆ వీడియోలో ప్రతి ఒక్కరు విన్నారు. ఏం విన్నారు? నీ భార్య మాటలు పకడ్బందీగా మీరు ఆ రూమ్లో ఉన్నది తెలుసుకొని మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టినామని చెప్పేసి మీ భార్యనే మాట్లాడింది. ఈరోజు మిమ్మల్ని దొరకబట్టడానికి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా అని చెప్పేసి కూడా నీ భార్యనే మాట్లాడింది.